హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ ట్రేడ్స్ లో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. ఇవాళ 3 ట్రేడ్స్ తీసుకున్నాను. 3 ట్రేడ్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఓకే. అండ్ మీకు నిన్ననే అప్డేట్ ఇచ్చాను. నేను లైవ్ మార్కెట్ ప్రైవేట్ సెషన్స్ అనేవి స్టార్ట్ చేశాను. ఎవ్రీడే లైవ్ మార్కెట్ లో ట్రైనింగ్ ప్లస్ అర్నింగ్ అనేది జరుగుతుంది. ఇట్స్ ప్రైవేట్ ఓన్ గా నేను నేర్పిస్తున్నాను. ఓకే. అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ లో 115 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నేను పుట్ సైడ్ తీసుకున్నాను ఇవన్నీ ప్రాఫిట్ బుకింగ్స్. సెకండ్ ట్రేడ్ అనేది నేను మళ్ళీ ఇక్కడ పుట్ సైడే తీసుకున్నాను. దాంట్లో కూడా నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది 133 పాయింట్స్. దాని తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో నేను తీసుకున్న ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ నాకు 80 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇక్కడ నాకు జరిగిందండి. సో 3 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ సెషన్స్ అనేవి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు 3 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుక్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే సింపుల్ గా మార్నింగ్ సెన్సెక్స్ లో నో ఆర్డర్ బ్లాక్ దొరికింది. అందుకే ఫస్ట్ ట్రేడ్ పుట్ సైడ్ అనేది నాకు దొరికింది. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ కూడా నాకు ఆర్డర్ బ్లాక్ దొరికింది. ఇక్కడ నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. లాస్ట్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో ఆర్డర్ బ్లాక్ జరిగింది. సో ఈ ఆర్డర్ బ్లాక్ వల్ల నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి. సో 3 ట్రేడ్స్ లో ప్రాపర్ ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్ ఉన్నందుకే నేను ట్రేడ్ తీసుకున్నాను. దట్స్ వై నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆర్డర్ బ్లాక్ దగ్గర, నో ఆర్డర్ బ్లాక్ దగ్గర కనిపించిన ట్రేడ్ తీసుకునే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైనా కానివ్వండి, అంకల్స్ అండ్ ఆంటీస్, ఎవ్రీబడి, మార్కెట్ లో ఆర్డర్ బ్లాక్ కనిపిస్తే అసలు చూడాల్సిన అవసరమే లేదు. ట్రేడ్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా అండి. సెకండ్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 కంప్లీట్ సీజన్స్ లో ప్రాపర్ అనాలిసిస్ వీడియోస్ మీ హెల్ప్ కోసం నేను వీడియో అప్లోడ్ చేశాను. దాని తర్వాత మీ దగ్గర ఒక బుక్ ఉండాలి అన్నట్టు 18 పీడిఎఫ్స్ ఇండివిజువల్ గా బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఎఫ్ఈజీ, ఇండిసిజన్ క్యాండిల్స్, ఇన్వాలిడ్, వ్యాలిడ్, ప్రతి ఒక్కటి అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్, ప్రతి ఒక్క పీడిఎఫ్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. నేను 1 రూపీ కూడా ఛార్జ్ చేయట్లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఈ లెర్నింగ్ మీ అందరికి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, హెల్ప్ కూడా చేయండి. మనం కలిసి గ్రో అవుదాం. ఓకే. అండ్ చలో ఇవాళ అయితే అయిపోయింది ప్రాఫిట్ బుకింగ్. అండ్ మీరు మాత్రం ఏమైనా డౌట్ ఉంటే అడగండి అండ్ కామెంట్ పెట్టండి పీడిఎఫ్ అని. పీడిఎఫ్స్ కూడా పంపించేస్తాను నేను. లేదా వాట్సాప్ లో హాయ్ అన్న పీడిఎఫ్స్ అని పెడితే కూడా పీడిఎఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను పంపించేస్తానండి. ఓకే. సో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ప్రాఫిట్స్ తీసుకున్నాము, మనం ఎగ్జిట్ అయిపోయాము. ఇప్పుడు రేపేంటి? రేపు కూడా మనకి ఇంపార్టెంట్ కదా. బట్ మార్కెట్ లో నేను ఒక 3 days 4 days బ్యాక్ నా అనాలిసిస్ చూస్తే నేను ఏం చెప్పాను అంటే మార్కెట్ లో సెల్లింగ్ ఫినిష్ అయిపోయింది. దీని తర్వాత మార్కెట్ 1 or 2 days కింద పడ్డా, కొంచెం కింద పడ్డా, మళ్ళీ కంప్లీట్ గా రికవర్ అవుతుంది. మనం అక్కడ ప్రాఫిట్స్ అనేది స్టార్ట్ చేయాలి. మార్కెట్ సెల్లింగ్ వెళ్తుందన్న మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి అని నేను క్లియర్ గా చెప్పాను. దాని తర్వాత మార్కెట్ 1 day పడ్డది, సెకండ్ డే రికవర్ అయింది, థర్డ్ డే పడ్డది, వాళ్ళ ఫోర్త్ డే కూడా మనకు రికవరీ అనేది కనిపించింది. ఓకేనా. సో ఇప్పుడు మార్కెట్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఆ మూమెంట్ అంటే ఇంకా చేంజ్ కాలేదు. ఎందుకు చేంజ్ కాలేదు అంటే మార్కెట్ లో రికవరీ అయిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ఏది జరిగిందో ఇది కంప్లీట్ రికవరీ అవ్వాలి. అవుతేనే మార్కెట్ లో కంప్లీట్ ట్రెండ్ మూవ్మెంట్ అనేది చేంజ్ అయినట్టు. ఓకేనా. ఇంకా కాలేదు కాబట్టి మనం ఇంట్రాడే అనాలిసిస్ చూడాలి. నిఫ్టీలో కనుక మనం చూసుకుంటే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. సి, ఒక బ్రేక్ డౌన్ లెవెల్ ని బ్రేక్ చేసింది కాబట్టి ఇది రీటెస్ట్ రివర్సల్ అనేది ఇక్కడ చేయాలి. రీటెస్ట్ రివర్సల్ అంటే బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఆ పాయింట్ దగ్గర రావాలి. బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఆ పాయింట్ దగ్గర వస్తేనే బయింగ్, లేకపోతే బయింగ్ అనేది ఉండదు. సెకండ్, ఇక్కడ ఎక్కడైనా కానివ్వండి, ఇలా రెడ్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసిందే అనుకోండి, రెడ్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, గుర్తుపెట్టుకోవాలి రీటెస్ట్ రివర్సల్ సెల్లింగ్ సైడ్ వెళ్ళిపోతుంది. సెల్లింగ్ లో కూడా మీరు ఆర్డర్ బ్లాక్ చూడాలండి. ఓకేనా. 22,591. ఇంకో లెవెల్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది ఇక్కడ చేసింది.
కంప్లీట్ జోన్ తో పాటు చూపిస్తాను. రేటెస్ట్ రివర్సల్ చేసింది. సో స్ట్రాంగెస్ట్ బయింగ్ మార్కెట్ లో రావాలి అనుకుంటే 22,764 లెవెల్ అనేది మార్కెట్ పైన బ్రేక్ చేయాలి. అలా చేస్తేనే మార్కెట్ లో బయ్యింగ్ కన్ఫర్మేషన్ అనేది ఉంటది, లేకపోతే ఉండదు. సో ఈ 2 లెవెల్స్ మేజర్ ఇంపార్టెంట్ ఫర్ మార్కెట్ మూవ్మెంట్ అండ్ ట్రెండ్ రివర్సల్. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఆల్రెడీ ఇవాళ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళే సపోర్ట్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఇంకో సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఉంది. ఈ 2 లెవెల్స్ మనకు ఇంపార్టెంట్. ఈ 2 లెవెల్స్ అలా కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ చేసి బయ్యింగ్ వెళ్ళాలి అనుకున్న ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ క్యాచ్ చేయాల్సిందే. ఈ పాయింట్ దగ్గర రీటెస్ట్ రివర్సల్ అవ్వాల్సిందే, లేకపోతే మార్కెట్ లో మూవ్మెంట్ అనేది లేదు. బ్యాంక్ నిఫ్టీలో ఈ 3 లెవెల్స్ ఇంపార్టెంట్. నేను కావాలనుకుంటే మల్టిపుల్ లెవెల్స్ డ్రా చేసి ఇక్కడైతే అలా జరుగుతుంది, అక్కడైతే ఇలా జరుగుతుంది అని చాలా ఫేక్ మాటలు మాట్లాడవచ్చు. బట్ నేను అలా ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. ఇంపార్టెంట్ అయిన లెవెల్స్ ని మార్క్ చేయిస్తాను. ఈ లెవెల్సే ఇంపార్టెంట్, వేరే లెవెల్స్ ఉండవు. అండ్ ఈ మార్క్ చేసిన లెవెల్సే నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఈ లెవెల్స్ కూడా మీరు చూసుకున్న ఆ పాయింట్స్ దగ్గర ఆర్డర్ బ్లాక్స్, ట్రెండ్ లైన్ బ్రేక్స్ ఏమైనా దొరికినా మీరు ట్రేడ్స్ అనేవి పర్సనల్ గా తీసుకోవచ్చండి. ఏమైనా హెల్ప్ కావాలంటే లైవ్ మార్కెట్ లో గైడ్ చేస్తాను. బికాస్ లైవ్ మార్కెట్ అనేది నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇట్స్ ఏ ప్రైవేట్ సెషన్స్. ఓకే. అండ్ సెన్సెక్స్ లో వచ్చేసి ఈ 3 పాయింట్స్ ఉన్నాయి, సేమ్ నిఫ్టీ లాగానే. ఈ 3 లెవెల్స్ ఉన్నాయి. 73,364, 72,984, 72,741. ఈ 3 లెవెల్స్. ఈ 3 లెవెల్స్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ కింది 2 లెవెల్స్ యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తాయి. ఈ పైన లెవెల్ వచ్చేసి బ్రేక్ అవుతే బ్రేక్అవుట్ లాగా సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ విచ్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ 73,364. సో ఈ లెవెల్స్ అనేవి రేపటి మార్కెట్ లో ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ మీదనే ఫోకస్ చేయాలి మనము. మనకు రెగ్యులర్ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అంటే మనము టైం చూసి ట్రేడ్ తీసుకుంటున్నాం. నేను టైం చూసి ట్రేడ్ తీసుకుంటాను. మార్నింగ్ లేవగానే ట్రేడ్ తీసుకోను. నేను మార్నింగ్ లేచేదే లేటు, 8:30, 9కి లేస్తాను సుఖంగా. లేచిన తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ అక్కడిక్కడ తిరగకుండా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మార్కెట్ ఏం చూపిస్తుంది, ఓహో ఇప్పుడు ఇలా ఉందా, సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు ఇలా అన్నట్టు నేను ఫ్రీ మైండ్ సెట్ తో ఉంటాను, కానీ ప్రెషర్ మీద ఉండను. మీరు కూడా ప్రెషర్ మీద ట్రేడ్ చేయకండి. ఓకేనా అండి? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.